జీవితంలో ఎప్పుడైనా ఒక గొప్ప పని సాధించాలని నిర్ణయించుకున్నప్పుడు అటువంటి సమయంలో మనకు తోడుగా ఎవ్వరూ నిలబడరు. ఎవరూ మనపై దృష్టి పెట్టరు. మీరు సక్సెస్ అయిన తర్వాత మీరు విజయ బాటలో పయనిస్తున్నప్పుడు వారందరూ మీతో నడుస్తారు. ఒక బలహీనమైన వ్యక్తి వెంటనే ఈ పని నేను చెయ్యలేను అని చెప్తాడు. అదే ఒక బుద్ధి కలవాడు ఒక పనిని ఎలా చెయ్యాలో ఆలోచిస్తూ ఉంటాడు. దానిలో విజయం సాధించడానికి ప్రయత్నిస్తాడు. అందుకే జీవితంలో ఎప్పుడూ బలహీనుడులాగా ఉండకండి. బుద్ధిమంతుడిలా తయారవడానికి ప్రయత్నించాలి. పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు, పెద్ద పెద్ద పనులు చేసి విజయం సాధిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచం వినబడేదానికంటే కనిపించేదానికే ప్రాముఖ్యత ఇస్తుంది. నీ జీవితంలో నీతో మంచిగా ఎవరైతే మెలుగుతారో వారికి మీరు కృతజ్ఞతలు చెప్పండి. ఎవరైనా మీ గురించి చెడుగా మాట్లాడితే వారిని ఇలా ఆలోచించి క్షమించి వదిలేయండి. మానసిక రోగులు అంతా హాస్పిటల్లో మాత్రమే కనిపించరు, బయట ప్రపంచంలో కూడా కనిపిస్తారని అనుకోండి. కొంతమంది జనం మీ యొక్క మానసిక బలాన్ని, ధైర్యాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మీ యొక్క మానసిక బలాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయగలరు, కానీ మిమ్మల్ని ఓడించలేరు. ఎందుకంటే ఓటమిని మీ అంతట మీరు ఒప్పుకునేంత వరకు ఎవరూ మిమ్మల్ని ఓడించలేరు. జీవితంలో ఎప్పుడైనా మాటిచ్చేటప్పుడు, రాసేటప్పుడు, అడుగు ముందుకు వేసేటప్పుడు ఆలోచించి వేయాలి. అమ్మ పాడిన జోలపాట మనందరికీ గుర్తుంది, కానీ అమ్మ అని పిలిచే అంత సమయం మాత్రం మన జీవితాల్లో లేకుండా పోయింది. ఆధునిక కాలంలో అన్ని సంబంధాలను మనం చంపేస్తూ వస్తున్నాం. వాటిని పూడ్చడం మాత్రమే మిగిలి ఉంది. మన వారితో మాట్లాడే సమయమే మన జీవితంలో లేదు. ఇక పరాయి వారితో ఏం మాట్లాడగలం? మనకు సరైన నిద్రపోవడానికి సమయం లేదు. సరైన స్నేహాన్ని కొనసాగించడానికి సమయం లేదు. బంధుత్వాన్ని కొనసాగించడానికి సమయం లేదు. గుండె నిండా చాలా బాధలు కూడా ఉన్నాయి. అయినా సరే మనసారా ఏడవడానికి కూడా సమయం లేదు. నిజంగా డబ్బు సంపాదించాలంటే అలసిపోయే సమయం కూడా లేనంతగా పరిగెత్తాలి. జీవితంలో మనం కనే కలలను సాకారం చేసుకోవడానికి మన దగ్గర సమయం లేనప్పుడు ఇతరులు కనే కలలను మనం అర్థం చేసుకోవడానికి మన దగ్గర సమయం ఎక్కడుంటుంది? నీ జీవితంలో ఇలాంటి కొంతమంది వ్యక్తులు నీకు తప్పకుండా ఎదురవుతారు. నీకంటే తెలివైన వారు, నీకంటే బలమైన వారు, మీకంటే విజయవంతమైన వారు, మీకంటే ప్రభావశాలి అయిన వారు. మీరు వారందరూ గొప్పవారు అనుకోవచ్చు. దీనికి అర్థం మీరు అవన్నీ సాధించలేరని కాదు, మీరు వారితో గెలవలేరని కాదు. మీపై మీరు నమ్మకంతో అహర్నిశలు శ్రమిస్తే మీరు తప్పకుండా వారిలాగానే విజయం పొందగలరు. ఒకానొక రోజు మీరు గొప్ప స్థానంలో ఉంటారు. అందుకే మీకంటూ ఒక కొత్త దారిని వెతకండి. దాని గురించి ఆలోచించండి. ఆ దారిని రహదారిగా మార్చేలాగా మీ జీవిత లక్ష్యాన్ని ఎంచుకోండి. ఇలా చేసే సమయంలో మనసులో మరే ఇతర ఆలోచనలు రానివ్వకండి. ఈ ప్రపంచంలో అసంభవం అంటూ ఏదీ లేదు. మనం ఆ దిశగా అడుగులు వేయగలిగితే చాలు. Thank you for watching. For more interesting videos, please like and subscribe our channel.